నమస్తే. జై స్వరాజ్ వరల్డ్ టీవీ వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా మీరు మా గొంతుకను జనాలకు వినిపించడం జరిగింది, ప్రభుత్వ దృష్టికి వచ్చి తీసుకెళ్లారు. దానివల్ల చాలా ప్రతిస్పందన కూడా వచ్చింది, కదలిక వచ్చింది ప్రభుత్వాల్లో కూడా. ఇప్పుడు కూడా అలుపెరగకుండా ప్రతి క్షణం ప్రతి నిత్యం కూడా మీరు మా గొంతును వినిపించడానికి ముందుకు వస్తున్నందుకు మళ్లీ మరొకసారి శిరస్సు వంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ యోధుడు, వీరుడు, డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో మా జడ్సన్ అన్న. నాకు నా బాల్యం నుండి జడ్సన్ అన్న తెలుసు. నాకు మంచి స్ఫూర్తి అన్న. నాకే కాదండి, ప్రతి తెలుగు బిడ్డకి ముద్దు బిడ్డ మా జడ్సన్ అన్న. కాబట్టి జడ్సన్ అన్నకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న, ఈరోజు పేదవాడి గొంతుకకు నేను గొంతుకనై వస్తాను అని చెప్పి రావడము నిజంగా హర్షణీయం. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్ఫూర్తే మేము అందరి దగ్గర నుండి కోరుకుంటున్నాం. కానీ పేదవాడికి గొంతుకై రావడానికి ఎవరు రారు. ఆ గొంతును నొక్కడానికి మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. ఉదాహరణకి నేను ఆది నుండి చెప్తాను, అసలు ఏంటి సహారా, ఎందుకు సహారా వల్ల ఇప్పుడు ఈ మోసం జరుగుతుంది అని. సహారా మోసం అనేది ద వరల్డ్స్ బిగ్గెస్ట్ స్కామ్ అండి. కానీ ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు గాని అధికారులు గాని చోద్యం చూస్తున్నారు తప్ప ఎవరికి న్యాయం చేయడానికి ముందుకు రావట్లేదు. సహారా యాజమాన్యం దగ్గరికి వెళ్తే కోర్టులో కేసులు ఉన్నాయంటారు. తీరా చూస్తే మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ రాబట్టినప్పుడు ఎక్కడ కూడా కోర్టులో కేసు లేదండి. కోర్టులో కేసున్న అంశము వేరు, కానీ వీళ్ళు మాది కోర్టులో కేసు ఉంది అని చెప్పడము జరుగుతున్నది. మరి పోలీస్ స్టేషన్లకు పోతే పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా మెట్లు ఎక్కడానికి, ఎందుకంటే గతంలో గడీల ప్రభుత్వంలో గడీల పాలనలో పేదవాడి గొంతును నొక్కేసినారు. అక్కడెక్కడ కూడా వాడికి న్యాయం జరగలేదు. దట్టు కేసీఆర్ మీద కూడా ఆ రోజుల్లో కేసులున్నాయి కాబట్టి, సహారా ఆయన కేంద్ర మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసులున్నాయి కాబట్టి మా గొంతును ఎవరు కూడా వినిపించలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ప్రజాపాలన అంటున్నారు. మరి ఈ ప్రజాపాలనలో కూడా మాకు న్యాయం జరుగుతుందా అంటే, గత 4-5 నెలలుగా మేము అలు పెరగకుండా ప్రతి వీధి, ప్రతి ఆఫీసు, ప్రతి కార్యాలయాన్ని వెళ్తున్నాం, కానీ ఎక్కడా మాకు న్యాయం జరగట్లేదు. 13 కోట్ల మంది బాధితులయ్యా. ఈ 13 కోట్ల మంది బాధితులు తలుచుకుంటే మీ ప్రభుత్వాలు ఎత్తి కింద కుదేస్తాయి కూడా. కింద కుదేస్తాయి కూడా. కుదేలైపోతాయి మీ ప్రభుత్వాలన్నీ కూడా. 86 లక్షల కోట్లు, ఒక్క రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. మన తెలుగు రాష్ట్రాలు 2,80,00,000 మంది బాధితులు ఉన్నారు. మరి ఈ 2,80,00,000 మంది బాధితులు ఏ పాపం చేసుకున్నారు? పోలీసు యంత్రాంగం ఎందుకు ప్రతిస్పందించట్లేదు? డీజీపీ స్థాయి వ్యక్తి సర్క్యులర్ విడుదల చేసి కేసులు నమోదు చేసుకోమన్నా ఈ రోజు కూడా హన్మకొండ పోలీస్ స్టేషన్ కి వెళ్లి, అయ్యా కేసు నమోదు చేసుకోండి, ఇదిగో తెల్ల కాగితం మీద సహారా వాడు బిజినెస్ చేస్తున్నాడంటే వాళ్ళు మాకేమీ ఆధారాలు లేవు. సహారా వాడు చెప్పేది అంటే ఎవరైతే మోసగాడో, ఎవరైతే దగాకోరో, ఎవరైతే నేరస్తుడో, ఎవరైతే స్కామ్ చేస్తున్నారో వాళ్ళ మాటలు మాత్రమే వింటున్నారు. గాని పోలీసు వారు మేము బాధితులము, మేము పీడితులము, ఇదిగో మా బాధ ఇది అని చెప్పినా కూడా ఏ పోలీసు యంత్రాంగం కూడా మా మాట వినట్లేదు, మా గోడు వినట్లేదు. ఇది ఎక్కడ ఉన్నాం మేము? ఇది ప్రజాస్వామ్య ద్వేషమా? అసలు మేము ప్రజాస్వామ్య దేశంలోనే బ్రతుకుతున్నామా? ఇది భారతదేశమా, పాకిస్తానా, లేదా మరొకట? లేదా ఈ దేశంలో బ్రతకడానికి మాకు అర్హత లేదా అని నేను అడుగుతున్నా. నా ప్రియమైనటువంటి ప్రజలారా, మీ అందరికీ చెప్తున్నా, సహారా ఒక మోసపూరితమైన సంస్థ. మన బాండ్లు కోర్టులోకి తీసుకెళ్తే మీ బాండ్లు చెల్లవు, ఎందుకంటే మీ కాల పరిమితి తీరిపోయింది కాబట్టి. ఇవి చెత్త కాగితాలు, ఇవి చుట్ట కాల్చుకోవడానికి పనికిరావు, టీ చేసుకోవడానికి కూడా పనికిరావు అని చెప్పేసి బయటకి నెట్టివేసడి జరగడైంది. మరి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినప్పుడు 3 నెలలుగా అలుపెరగకుండా మేము ఢిల్లీ మహానగరంలో మేము అక్కడ 3 నెలలు చలిలో, విపరీతమైన చలిలో తిండి లేక హోటల్ నుండి మమ్మల్ని, ఎందుకంటే ఢిల్లీ మహానగరంలో 3 రోజుల కంటే ఎక్కువ హోటల్లో ఉండనివ్వరండి.